సో హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు లాస్ట్ అయితే చాలా రోజుల నుంచి అయితే వీడియో తీయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ గైస్, వీడియో అనేది చాలా దాదాపు 1 మంత్ నుంచి అయితే అప్లోడ్ అయితే అవ్వలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఎగ్జామ్స్ వల్ల అనేది కొంచెము డిస్టర్బెన్స్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు నుంచి కొంచెము త్వరగా తీయనికి అనేది ప్రయత్నిస్తాను అనమాట. మనమైతే ఈరోజు అయితే అహోబిలం అయితే వచ్చామన్నమాట. మనకు అహోబిలంకి వచ్చేది ఈ ప్యూర్ క్లారిటీ చూసుకోవచ్చు. మీరు వెనకాల మొత్తం అంత క్లీన్గా మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. మనకు ఇక్కడికి వచ్చినాక అన్నదానము ఇవన్నీ అనేది ఏర్పాటు ఉంటుంది. మన ఆర్టీసీ బస్సెస్ కూడా మనకు ఒక 3 to 4 అనేది బస్సులు అనేది అవైలబుల్గా ఉంటాయి. చాలా ఎక్కువ అయితే ఉండవు. మనకు కార్లో అన్నా లేకుంటే మనకు బైక్స్లో అన్నా చాలా ఈజీగా అనేది రావచ్చు. మనమైతే ఈ బైక్లో అనేది రావడం అయితే జరిగిందనమాట. నేను మా ఫ్రెండ్ మొత్తం ముగ్గురం అనేది వచ్చాము. మీరు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ బాటిల్స్ అనేవి ఇక్కడ మొత్తం అనేది అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ నెట్ అనేది కొంచెము స్లో అనేది ఉంటుంది అనమాట. మీకు ఫోన్పేలో అయితే పని చేయవు. మీరైతే క్యాష్ అయితే తెచ్చుకోండి. మనము ఇంకా వీడియోలోకి చూపించే మొత్తం అంతే ఫస్ట్ నుంచి ఎలా వెళ్ళాలి, మనకు ఇక్కడ అన్నదానము దాని గురించి మొత్తం అంతా డీటెయిల్స్ అనేది పెడతాను. మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక వీడియో మంచిగా అనిపిస్తే మనకు లైక్ అనేది చేయండి. సో చూసేద్దాం, వీడియోలోకి రండి. సో ఫ్రెండ్స్, మీరైతే ఫస్ట్ మనకు ఆలగడ్డ నుంచి లేదా కర్నూలు నుంచి అహోబిలం అనేది దగ్గర ఉంటుందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఆలగడ్డ కన్నా లేక కర్నూలు కన్నా చేరుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడి నుంచి మన అహోబిలము చాలా దగ్గరగా ఉంటుంది. మనము లోపల ఎంటర్ అవ్వగానే మనకు చాలా మంచి వ్యూ అనేది వస్తుందన్నమాట. మీరు చూసుకోవచ్చు వీడియోలో, చాలా అంటే చాలా మంచి వ్యూ ఉంది. మనము ఇంకా మెల్లగా ముందరికి వెళ్తానే మన ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. మనకు ఎంటర్ అవ్వగానే అక్కడ మనకు గరుడ వాహనం అనేది ఎంట్రన్స్ షో లాగా మనకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ రోడ్ అనేది వేస్తున్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. మనము కొంచెం ముందరికి వెళ్ళగానే మీకు గరుడ వాహనం అనేది చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ బస్సెస్ అనేది 3 to 4 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మీరు బస్సులో అయితే నమ్ముకోకండి. మీరు లేకుంటే మీ బైక్స్లో అన్నా మీ కార్ రెంటల్స్లో అన్నా వచ్చేదానికి ప్రయత్నించండి. ఇంకా మీరు చూసుకోవచ్చు, మనం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే గరుడ వాహనం ఎంట్రన్స్ అని చెప్పేసి. మనము కొంచెము అక్కడి నుంచి దాటుతానే మనకు ఊర్లోకి ఎంటర్ అయినట్టు అర్థం అనమాట. మనమైతే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళంగానే మనకు టోల్ గేట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే మనకు బైక్స్కి అనేది మనకు వాళ్ళేం డబ్బులు అనేది కట్టించుకోరు. కానీ కార్స్కి అయితే ఆపి మనకు ఒక కార్కి 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. మేము కరెక్ట్గా కనుక్కోలేదని చెప్పేసి. మనము ఇంకా లోపలికి వెళ్ళంగానే మనకు షాప్స్ ఇంకా ఇక్కడ హౌసెస్ అనేది ఇవన్నీ కనిపిస్తాయి. మీరు చూసుకోవచ్చు కదా, ఇందాక మన వెనకాల వస్తున్న కార్ని అయితే ఆపి వాళ్ళకైతే ఛార్జ్ అయితే చేశారనమాట. సో మనం ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం అక్కడ కొంచెం ఫ్రెష్ కానీ అక్కడ బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ అమ్ముతారనమాట. మీకు అవసరం ఉంటే తీసుకోండి. మనం ఇంకా అక్కడి నుంచి ముందరికి వెళ్ళంగానే ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు, రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి స్టాపింగ్ బోర్డ్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇంకా మనము డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో ఇక్కడ నుంచి అయితే మనము లెఫ్ట్కి అయితే రావాలన్నమాట. మాకు దాహంగా ఉందని చెప్పేసి మేము వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం అన్నమాట. అక్కడి నుంచి పైకి వస్తే మనకు లోపలికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట.
సో మనం అలా లోపలికి వెళ్ళంగానే మళ్ళీ ఇక్కడ టికెట్ చెక్ చేయడమో లేకపోతే మళ్ళీ టోల్ ఫ్రీ డబ్బులు తీసుకోవడమో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ ట్యాక్స్ అయితే వేస్తున్నారు అనమాట కార్లకు. 2 times ఏమన్నా తీసుకోవాలేమో. ఇవన్నీ కార్కి మాత్రమే పే చేయాలి, బైక్స్కి ఏం అవసరం లేదు. అందుకే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో గైస్, ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ కార్స్కి ఇంకా బైక్స్కి పార్కింగ్ ఏరియా అనేది ఉందన్నమాట. ఇక్కడ సపరేట్గా ఛార్జ్ ఏం చేయరు. మనము ఇందాక టోల్ ఫ్రీ ట్యాక్స్ దగ్గరే అంత ఛార్జ్ ఏం చేశారు. సో ఇంకా మనమైతే మన కార్స్ని లేదా బైక్స్ని ఇక్కడ పార్క్ అయితే చేసుకోవచ్చు. మనం లోపలికి చూడంగానే మనకు పెద్ద కొండ అనేది బాగా వ్యూ వచ్చేస్తుంది అనమాట. సో గైస్, మేమైతే ఈ బైక్లో అయితే వచ్చేసాం అనమాట. మా వాడు కొత్తగా రీసెంట్గా కొన్నాడు అనమాట. అందుకే ఇక్కడ అహోబిలంకి తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పేసి అహోబిలంలో మేము వచ్చేసాం అనమాట. సో ఇంకా మనం గుళ్ళోకి వెళ్తే ఇక్కడ అన్నదాన ప్రసాదాలు అని చెప్పేసి మనకు బోర్డు అయితే పెడతారు. అక్కడ మనం చూపిస్తే ఆయన చెప్పేది మీకు అంత క్లియర్గా చూపిస్తాను. మనకు టైమింగ్స్ ఇంకా ఎప్పటి నుంచి ఉంది, మనకు ఎప్పుడెప్పుడు పెడతారని చెప్పేసి ఆయన చెప్తాడు. మీరు ఒకసారి వినేయండి. స్టార్ట్ అయింది. అన్నదానం ఉంది, భోజనం చేసుకుందని నిత్యాన్నదానము. ఆర్య వయసు అన్నసత్వం సార్, భక్తులందరికీ అన్నదానం. ఆర్ఆర్ వెల్కమ్ సార్, భోజనం చేసుకుందండి భక్తులందరికీ అన్నదానం. ఎప్పటి నుంచి ఉంది అది? ఇది ఫస్ట్ 20 సంవత్సరాల నుంచి ఉంది. 20 సంవత్సరాల నుంచి దానం చేస్తూనే ఉన్నారా? రానమ్మా, భోజనం చేసుకుందండి నిత్యాన్నదానం. టైమింగ్స్ ఏంటినా? 11 to 3, 7 to 10. రానమ్మా, భక్తులందరికీ అన్నదానము.
లాస్ట్ మీ సిగ్నల్. నాకు ఎమర్జెన్సీ కాల్స్ పడింది. అవునా? నాకు ఎమర్జెన్సీ కాల్స్ పడింది. అయిపో వీడియో తీసేటప్పుడు చెప్పడు చూడరా పోయేటప్పుడు చెప్తాంలే అంతే. ఒకటి మెసేజ్ చేశాను 10 గంటలకు గేమ్ ఆడదామా అని. అందరు ఇచ్చేస్తారా? నీకు సిగ్నల్ పోయా? ఇంకా సైడ్కి వదులుతాం. అందరూ ఎవరు లేదురా మంది. చెప్పులు ఎవరు చెప్పులతోనే సంపాదించుకోవాలి. ఈసారి బెల్ట్ వద్దురా నేను బ్రాండ్ సింపుల్ తీసుకుంటా. బెల్ట్ వద్దురా నేను ఇది ఎవరి తొందరగా మనమంతా రివర్స్ పోతామే. ఇప్పుడు ఇంతేనా? ఏరా నాటాలు వాడారా రే నిఖిల్గా? నాటాలు వాడా దర్శనం పోతే రాలేము రా, ఒక రోజు పడుతుంది. టోకన్ తీసుకోవాలి. టోకన్ తీసుకోవాలి. ముందు రోజు పోయి నిలబడాలి. బాయ్ బాయ్. నేను గమత అంతే. ఈ నుంచి వచ్చి ఒకటి ఇక్కడ అన్ని చుట్టుపక్కల చూడాల్సిన అహోబిలంలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో ఇక్కడ మనకు మ్యాప్లో అనేది చూసుకోవచ్చు అనమాట. చూడండి, మనకు ప్రతి ఒక్కటి మ్యాప్లో అనేది వేయడం జరిగింది. మనము అహోబిలంకి అక్కడ దేవుని టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే మనకు ఇక్కడ పుష్కరిణి అనేది కనబడుతుంది అనమాట. మనము అక్కడ కాళ్ళు అనేది కడుక్కొని వెళ్ళాలండి దేవుని కాడికి. మనము ఇక్కడ చూసుకోవచ్చు, అదే టెంపుల్ అనమాట. అక్కడ లోపల నుంచి బయటకు వచ్చే దావా అనమాట. ఒకటి ఎంట్రన్స్ అయ్యే దావా, ఒకటి అవుటింగ్ వచ్చే దావా ఉందన్నమాట. సో ఇక్కడ మనం కాళ్ళు అనేది కడుక్కొని పోదాం రండి. సో గైస్, ఇది మీరు చూడొచ్చు, ఒక ఆవిడ్ని వాళ్ళు మోసుకొని అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఇది ఎందుకంటే ముసలి వాళ్ళు పైకి నడచలేని వాళ్ళు ఉంటారు కదా, పైన ఉగ్రస్తంభం అని చెప్పేసి చాలా దూరం అనేది వెళ్ళాలి గైస్. మనకు అక్కడికి ముసలి వాళ్ళు వెళ్ళలేకపోతే ఇలా వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. మనకు వాళ్ళు ఒక మనిషికి 6,000 నుంచి 7,000 అయితే ఛార్జ్ చేస్తారు అని చెప్పారు. నేనైతే వాళ్ళని అడిగి కనుక్కోలేదు, వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటే అలా చెప్పారనమాట. సో మనము ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఒకటి ఇదే టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ షాప్స్ కూడా అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేది అవుట్ గోయింగ్ అనమాట. మనము ఇట్లా సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ అనేది అవ్వాలన్నమాట. సో మనము ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్దాం. లోపల అయితే వాటర్ బాటిల్ ఏం లేవము, అమ్మరు ఇక్కడే అంతా ఇంకా. సో ఇంకా మేము వాటర్ బాటిల్ తీసుకొని ఇక లెఫ్ట్ నుంచి అయితే ఎంట్రన్స్ అయ్యాము. God's love endures, forever true. In joy and pain, He carries through. His grace is near, through all our days. We lift our hearts in endless praise. Oh, hallelujah. God's love is faithful, ever new. Oh, hallelujah, hallelujah.
ఫ్రెండ్స్, మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు రైట్ సైడ్ నుంచి అయితే టెంపుల్ లోపలికి దావ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ బయటే మనకు వాటర్ ఫాల్స్, చిన్నది కొండల నుంచి వాటర్ ఫాల్ అనేది ఉంటుంది అనమాట. సో మనము ఫస్ట్ అయితే గుడి లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో ఫ్రెండ్స్, నేను లోపలికి వెళ్ళంగానే అక్కడ కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. సో అందుకే మేము కెమెరా ఆఫ్ చేసి ఇంకా బయటకు వస్తానే మనకి ఇక్కడ అన్నదానం డొనేషన్ కౌంటర్ అంట. మనకు ఎవరికైనా అన్నదానం చేయాలనుకుంటే అక్కడ మన పేరున అన్నదానం అనేది చేస్తారు అహోబిలంలో. సో మనం ఇంకా కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ బయటకు అయితే వచ్చేసామన్నమాట. మనకి ఇందాక చూపించాను కదా గైస్, ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ దావా, ఒకటి అవుట్ గోయింగ్ దావా అని చెప్పేసి మనము మళ్ళీ ఎంట్రన్స్ దావా కాడికి వచ్చేసామన్నమాట. అవుట్ నుంచి వచ్చేసి మళ్ళీ మనం లోపలికి వెళ్తే ఇలా వెళ్ళంగానే మనకు ఒక ఆయనను మోసుకుంటూ వెళ్దాం చూశాను. సో మళ్ళీ మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. రే, ఈ నీళ్ళన్నీ అన్ని చూస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళు అడిగి పిలిచిపోయింది వాళ్ళు. దేవుడు నేను చెప్పినది ఉక్కుస్తంభం అని, స్వామి అక్కడి నుంచి కొండల్లో నుంచి వచ్చినారని. అక్కడ మనం ఇప్పుడు పోతున్నాం ఆడికి. ఆడికి పోవాలంటే అంటే 3 పూట్లు తిని పోవాలి ఒక పూట. అవునా? కొండలలో పోలేదు. అండ్ నీకు ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర బోర్డు ఉంది, ఎన్ని కిలోమీటర్స్ అదొకటి నువ్వు వీడియో తీసుకో. అంటే పైన ఏముంటుంది దేవుని కాడ? స్వామి 2 కొండలు ఇట్లా చీరింటాయి, అక్కడ స్వామి ఉగ్రస్తంభం అదేనా? ఉక్కుస్తంభం. బయట ఫోటోస్ అదే ఆ కొండ, అక్కడ నుంచి నీళ్ళు వస్తుంటాయి. చూద్దాం మనకి అంచనా. ఉగ్రస్తంభం కాడ జనాలు ఎక్కువ ఉంటారా? ఉగ్రస్తంభం కాడ జనాలు ఎక్కువ ఉంటారా? తక్కువ. పోయే వాళ్ళు చాలా తక్కువలే. సో గైస్, మనకైతే పైన అయితే ఉక్కు స్తంభం అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అది చాలామంది దర్శించుకుంటారు అనమాట అహోబిలంకి వస్తే. కానీ మాకు అంత టైం లేదని చెప్పేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. మీరు ఒకసారి వస్తే మీకు ఓపిక ఉంటే ఒకసారి ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. సో మేమైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళంగానే మనకు ఇంకా దారిలో వచ్చేసి చిన్న అహోబిలం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ వీడియో కూడా చూపిస్తాను, చూసేయండి.
సో గైస్ ఇదే అనమాట చిన్న అహోబిలం అని చెప్పేసి, ఇదే ఎంట్రన్స్. మనకు దీనికి ఎదురుగా చూడంగానే మనకు పెద్ద టెంపుల్ అనేది కనిపిస్తుంది. దీన్ని చిన్న అహోబిలం అని చెప్తారు. మనకి ఇటు సైడు 2 సైడ్స్ అనేది కోనేరు అనేది ఉంటుందన్నమాట. ఇంకా మనం కోనేరు చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ టెంపుల్ లోపలికి రాగానే ఒక మ్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి సంబంధించిన మ్యాపు. ఈ అహోబిలంలో ఈ అన్నదానం డొనేషన్స్ పెద్ద అహోబిలంలో ఉన్నాయి, ఇంకా చిన్న అహోబిలంలో ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎవరైనా పూజ చేయించాలనుకుంటే సేవ ఇవన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే అభిషేకము ఇవన్నీ కావాలంటే చేయించుకోవచ్చు. మీరు ప్రైసెస్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో గైస్, అక్కడ నుంచి లోపలికి రాగానే మనకు కెమెరా నాట్ అలౌడ్ అనమాట. కానీ లోపలికి వెళ్ళాక ఒక చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి. ఇదే ఇక్కడే దేవుడు ఉంటాడనమాట. ఇంకా బయటకు వస్తే మనకు బయట లడ్డూలు కూడా కౌంటర్ ఉంటుందన్నమాట. మీకు కావాలంటే లడ్డూ తీసుకోవచ్చు, కానీ 100 రూపీస్కి 3 అనేది ఇస్తున్నారనమాట బయట లడ్డూలు. సో మనం లడ్డూ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గైస్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన అహోబిలంలో ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయిందంట. మనకు లడ్డు దగ్గరికి వెళ్తే ప్లాస్టిక్ కవర్స్ అనేది అవైలబుల్గా లేవు, చేత్తోనే పట్టుకొని పోవాలి. మీకు ఒకవేళ టైం ఉంటే ఒక కవర్ని అనేది క్యారీ చేయండి.
ఎందుకంటే వాళ్ళు చేత్తో ఇస్తారు, మనకు పట్టుకోలేమని చెప్పేసి. మనకు ఇక్కడైతే లడ్డూలు 100కు 3 ఇస్తున్నారండి. అలాగే ఇక్కడ మనకు క్యాష్ అనేది ఓన్లీ అవైలబుల్గా ఉండాలి, ఫోన్పే అనేది అవైలబుల్గా లేదు. మేమైతే వేరే వాళ్ళకు ఫోన్పే చేసి వాళ్ళ దగ్గర క్యాష్ అయితే తెప్పించుకుంటున్నాము. సో మీరైతే క్యాష్ అనేది ఏర్పాటు చేసుకోండి. సో మేము ఇంకా అది చిన్న హోబిలం చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట. మనం ఈరోజు అహోబిలం అయితే చూసుకున్నాము. నెక్స్ట్ అయితే వేరే వీడియో అయితే పెట్టేస్తాను. మీరు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చలో ఉంటాం మరి, బాయ్.